ఎట్లా చేయాలి? ఇంకెవరు చేయాలి ఫోను? ఇవి గుంటి మంజులో చేద్దాం. ఇవే చార్మినార్ పైల్మాన్ గుంటి మంజులా చిట్కే వేస్తుంది. తీస్మార్ కానీ ఏమంటుందో చూద్దాం. శనార్థి ఓ తల్లి. ఏం లేదు కానీ మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు తల్లి నువ్వు. చెప్పండి. ఇప్పుడు జూపల్లి మంత్రి జూపల్లి ఎరికేగా. అవునవును. ఆయన ఏమంటున్నా అంటే కవిత ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదు కేటీఆర్? బావ తమ్మిని నిలమన్న ఎగబట్టకపోయాగా మా బావ గిట్ట చేసిండు, మా తమ్ముడు గిట్ట చేసిండు, మాకు లేదో కయ్యం పెట్టిండు, మా పార్టీకి మచ్చ తెచ్చిర్రు, వాళ్ళు తప్పు చేసి మాయ మీదకి వస్తుంది, మా కుటుంబం మీదకి వస్తుంది అని చెప్పేగా. ఇప్పుడు మరి కేటీ రాములు వాళ్ళ అన్న ఎందుకని చెల్లె నువ్వు ఇట్లెందుకు మాట్లాడుతున్నావు అట్లెందుకు మాట్లాడుతున్నావు అసలు ఏంది అనేది ఎందుకు అంటలేడు? కేటీ రాములు నోరు ఎందుకు మూగబోతుంది అనేది అంటుండు జూపల్లి అంటున్నాడు. అంటే కేటీ రామారావు నాకు తెలుసు ఎవరు ఆ బాణం వదిలిపెట్టిర్రు, ఎవరు కవితతో అనిపిస్తుంది తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడు. అమ్మా ఇదా అసలు కథ. అంతే అంతే. బాణం ఎవరు ఇడిచిండ్రు, మా చెల్లెకి ఎవరు ఆ బాణం ఇడిచిపిచ్చి మా చేపిస్తారు అని అంతా ఆయన కేటీ రామారావుకు తెలుసు. అందుకే ఏమంటలేడు. అట్ట చెప్పు అమ్మని సామి రంగు ఇదా అసలు కథ. జాగాలో వేరే వాళ్ళు ఉంటే కథం అయిపోతుండే, కేటీ రామారావు షురు చేస్తుండే. అమ్మని సామి రంగా అంతే కదా. చెల్లెలు కాబట్టి చెల్లెళ్ళ నుంచి ఆమె మీద పెట్టి వేరేళ్ళు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, అది మోదీయా ఇటు మళ్ళా రాహులా లేకుంటే రేవంత్ రెడ్డియా ఎవరేం చేపిస్తారో ఆయనకు తెలుసు కాబట్టి చెల్లెని ఏమంటలేదు. ఇదే వేరే వాళ్ళు ఉండుంటే అదైపోతుండే మళ్ళా. అయితే కథ అంతే కదండి. మళ్ళీ అంత తెలియదా? ఇంత రాజకీయం చేసిన వాళ్ళకి గణిత తెలియకపోతే జనాలకే తెలిసే గమ్మునుకుండిపోతుంది. అమ్మని సాని రంగా అంతేనా? అంతే కదా. ఇవాళ రేపు జనాలకు రాజకీయం అనేది ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇట్లాంటివి చూసి గాయంత అనుభవం లేకపోతే ఎట్లా మళ్ళా రాజకీయంలో. ఏమో నిన్న మొన్న తల్లి కూడా రాలేదట కవితమ్మ కాడికి. నిన్న అలా వచ్చిందట, ఏదో వాళ్ళ అల్లుంది పుట్టినరోజు అయితే పోయిందట. బిడ్డ మీద తల్లి మీద బిడ్డ వాడు ఏడ్చిదట. ఇగో చూడు అన్నా, ఏంటంటే ఇది రక్త సంబంధమే. పార్టీ అంతే. రాజకీయం అక్కడనే చేసుకోవాలి. సొంతలతో తోడబుట్టిన వాళ్ళతో ఇవన్నిటికి బిడ్డతోని ఈ రాజకీయం చేస్తామే మనం తెలంగాణలో. కొట్టుకున్నా ఇప్పుడు అంత మనమే. ఇప్పుడు ఇంకో మాట అంతే. ఇప్పుడు నీళ్ళల్లో దెబ్బేస్తే ఎంతసేపు వస్తాయి నీళ్లు? సెకండ్ల మీద మళ్ళీ వచ్చి కలుస్తానే అంతే కలుస్తుంది. పార్టీలో చూసుకుంటారు. పేరుకు సభాసేరని రోడ్డు మీదకి ఎక్కినామంటే రాజకీయంలో చూసుకోవచ్చు, కానీ ఈ రక్త సంబంధం ఎవ్వరము ఈడగొట్టలేము. ఇప్పుడు కవిత మరి కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఎందుకు పెడతది? ఆమె ఏం పెట్టదు. ఆమెకు నేర్పిస్తున్నారు. ఆమె గిట్ల చేయి గట్ల చేయి అని ఎవరెవరు ఆమెకేమి అంటారు కదా. ఆమెది కేసు ఉన్నది. ఆమెను ఎవరెవరు బ్లాక్ మెయిల్ చేసి చేపిస్తారో అది తెలియదు. అందుకే కేటీ రామారావు అన్న కూడా ఒక ఆడవిల్ల కదా అన్నట్టు ఆయన కూడా ఏం నోరిపుతలేడు. ఆమె మజ్బూరి ఆమె, వీళ్ళ మజ్బూరి ఈమె. మన ఆడపిల్ల కదా అన్నట్టు వీళ్ళు కూడా చేస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డ ఆమె. ఉద్యమాలలో పనిచేసింది. బతుకమ్మ ఆమె బతుకమ్మ నుంచే ఉద్యమాలలో చేసింది. కాబట్టి ఇప్పుడు ఆమె చేసేది తప్పు కాదని నేను అంటలేను, తప్పే. కానీ ఏం చేస్తుంది ఆమె? అదే ఏం లేదు. కానీ ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలలో ఏంది ఆడదాంట్లో వాళ్ళకే పంచాయతీలు అవుతున్నాయి. మేము కార్యకర్తలం అభిమానులం, ఎక్కడ ఓటు వేయాలి, ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి అనేది కూడా మరి అట్లా ఏమైనా దెబ్బ పడేనా జూబ్లీస్ ఎన్నికలలో? ఎవరికెంచి దెబ్బ పడేదే లేదు. మాకు ఎక్కడికెంచి వన్ సైడ్ మేమే వస్తాం. ఇది ఇంటి పంచాయతీలు కాదు, ఏం కాదు. రాజకీయంగా అందరికి అర్థమైపోయింది. తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టే ప్రజలు ఈ 420 హామీలు ఇవన్నీ చూసే ఇట్లాంటి కథలు అయ్యి ఏమైనా అయితే మైండ్ డైవర్ట్ చేస్తున్నారు కదా పొలిటికల్. అట్లా చేసేది కాదు. ఖచ్చితంగా మేమే వస్తాము. ఏం ముఖం పెట్టుకొని మళ్ళా పోటీ చేస్తే గెలుస్తాం అనుకుంటున్నారు. ఏం కథనో ఏమో. ఎవడు గెలవడు. పంచాయతీ ఎందుకు పెడతలేడు? సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెడతలేడు? ఎక్కడ పెట్టుకుండు ముఖం రేవంత్ రెడ్డి?
పెట్టమని ఇప్పుడు యూరియాకి ఎవడు ఎందుకు ఇస్తలేడు? ఆ పాప కేసీఆర్ 10 ఏళ్లలో యూరియా బస్తాలు ఆటోకి 200-300 ఇస్తే 10 సంచులు వచ్చి వేసిపోతున్నానంట. చూస్తున్నావు కదా యూరియాది వరదలు వచ్చి కొట్టుకపోతారు. వాళ్ళకేమి ఇచ్చిండ్రు? ఇవన్నీ పొలిటికల్ డైవర్స్ పొలిటికల్స్. పబ్లిక్ ను 4 కోట్ల ప్రజలను ఇడిచివేసి నలుగురు ఎంబడి రాజకీయం చేద్దాం అనుకుంటారు. అది గెలిచిండు అంటారు కదా, కన్ను పోయి లొట్ట పోయినట్టు ఏదో అటిమార్ గుడికి దెబ్బకి గెలిచిండాడు. ఆ గెలిచినందుకు దాన్ని కవర్ చేసుకుంటుండు. వాళ్ళ సంచులు నింపుకుంటున్నారు. నెక్స్ట్ వస్తామా పోతామా పార్టీని బొందబెట్టే పోతున్నారు. కాంగ్రెస్ పార్టీని బొందబెడుతుండ్రు రేవంత్ రెడ్డి. బొంద పెట్టేసిండు. మొత్తం 2-3 గంపలు వేస్తే మొత్తం పుడకపోతుంది అట్లున్నది. కాబట్టి ఖచ్చితంగా వన్ సైడ్ ఇప్పుడు ఎన్నికలు పెట్టమనడానికి దమ్ముంటే బాబు కేసీఆర్ 100 సీట్లకు 100 సీట్లు వస్తాయి మాకు. సరే చూద్దాం, రేపు జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా ఉంది కదా, ఇప్పుడు అలా ఎవరి పచారా ఎవరి పలుకుబడి అనేది ఆడనే తేలుతుంది. చూద్దాం కాదు, చూడక ముందే ప్రజలు ఈ రోజు ఓటు వేయకున్నా గానీ బాబు కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీద కురికిండు. ఎందుకు కురికిండు? అసెంబ్లీ ముంగడికి సెక్రటరీ ముందుకు ఎందుకు ఉరికిండు? బాపు కేసీఆర్ పాటలు పెట్టుకుని ప్రజలు వాళ్ళకైతే పైసలు ఇవ్వలేదు కదా. ఇజ్జుపల్లికు మళ్ళీ అంటే వాడి పేరు ఏం పోయి ఇంకోటి పొంగులేటికి ఇంకోటి ఉన్నాడు కదా కోమటిరెడ్డికి, వీళ్ళకి అందరికి చెప్పుకుండ్రి బాపు కేసీఆర్ ప్రజలు ఎట్లా ఉన్నారు. ఈ రోజు నేను సీఎం అని చూపించుకోనికే చెప్పులేసుకొని పోయిండు గుంపు మేస్త్రి రోడ్ వీరికి. సెక్రటరీ ముంగడికి పోయిండు. సెక్రటరీ కాడికి రాగానే బాపు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా ఉన్నాడు. బాపు కేసీఆర్ వనువులు ఉన్నాడు. బాపు కేసీఆర్ వనువు తెలంగాణలో ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎక్కడ నీళ్లు రావు, ఎక్కడ దొంగలు ఉన్నారు అనేది తెలుసు. ఈ రోజు యూరియాది ప్రతి దాంట్లో ఫెయిల్ అయిపోయినరు. యూరియా కేంద్ర పోలు అంత కథ అంతా ఆలేదేనట, బీజేపీ అంత బీజేపీ వాళ్ళదైతే మళ్ళీ సంకనాకిండట. ఎందుకు వచ్చిందంట ప్రభుత్వంలో పాప కేసీఆర్ అడ్వాన్స్ తెచ్చుకొని పెట్టుకుంటుండే, ప్రజల కడుపు నింపుతుండే. ఎక్కడ పోయి ఆడోళ్ళు లైన్లలో నిలబడి చచ్చిపోతున్నారు. మీరు కూడా మరి ధర్నా చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆడ ఎంపీలు అంతా ధర్నా చేస్తే మీ బీఆర్ఎస్ వాళ్ళు ముసమానం వేసి ఇన్నే ఉంటున్నారట. పోతలేదు మాటిను. రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ ఉందా బీఆర్ఎస్ ఉందా? ఉన్నది. కేంద్రంలో ధర్నా చేస్తే మీ బీఆర్ఎస్ వాళ్ళు కదులుతలేరట కదా, వాళ్ళే అంటారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు సంకనాకనికి వచ్చిరట నైడికి. వీళ్ళు ఎందుకు వచ్చిరట? వీళ్ళు రాకముందు 10 ఏళ్లలో ఎట్లున్నదో జనాలలో పోయి అడుగుండ్రి. చెప్పుతోని కొడతామంటున్నారు ఆడోళ్ళు. బండ బూతులు తిడుతుండ్రు. ఈ రోజు 3 గంటలకు 2 గంటలకు ఆడోళ్ళు పోయి నెల రోజుల నుంచి ఒక్క సంచి బస్తా కోసము నిలబడుతున్నారు. వాళ్ళ పంటలన్నీ ఎండిపోయినాయి. సిగ్గుశరం లేదా అన్న మీడియాలకు ఇంతగానం చూపిస్తున్నానికి? అయినా మళ్ళీ సిగ్గు లేకుండా ఆడు సిగ్గు తప్పి వచ్చిండు, కథం అయిపోయింది. ఏదో ఒకటి సిగ్గు తప్పి 2 ఏళ్ళు కూడా తీసుకుపోతా అంటుడు. బాపు దలుచుకుని ఎప్పుడో వస్తుండే, కానీ వీని రూపం ఏంది, వీని అసలు రూపం ఏందో చూపిస్తుండే ఈ రోజు తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి. 3 రంగుల జెండా మార్పు అన్నాడు కదా. ఎట్లా మార్పు ఉన్నది? కాంగ్రెస్ వస్తే 50 సంవత్సరాల కిందికి ఎట్లా తీసుకుపోతారు? కాంగ్రెస్ అంటే ఏంది? కాంగ్రెస్ అంటే దొంగలు దోసుకునేటోళ్ళు అనేది తెలిసిపోయింది ఈ రోజు ప్రజలకు. సరే, ఇక మరి ఇక చూద్దాం, ఇక రేపు ఏం జరగబోతుంది ఏంది కథ. మొత్తం మేమే బీఆర్ఎస్ చూసుకోమని మొత్తం తెలంగాణలో మళ్ళా బీఆర్ఎస్ అదేరా. ఇప్పుడు మీరు అనుకుంటే వాళ్ళు అనుకుంటే బీజేపీ వాళ్ళు అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే సరిపోదు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలనే తెలుస్తుంది అసలు ఎక్కడ మొగ్గుతుంది, ఎక్కడ ఒరుగుతుంది గాలి. రిజల్ట్ ముందే చెప్తున్నా. అది పదే నువ్వు ఇప్పుడు మాదే అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఈసారి మాదే ఇంకా పుంజుకుంటుంది బీజేపీ అని వాళ్ళు అంటారు. వాళ్ళు సిగ్గు తప్ప అంటనే ఉంటారు. కేంద్రం నుంచి ఏం తెచ్చిరంటారు, ఈ నెల నుంచి ఏం తెచ్చిరు, ఇప్పుడు ఏం తెస్తారు, ఇప్పుడు మేమే అని అందరు మేమే అంటారు. ఏ పని చేసిన వాళ్ళకి ప్రజలు ఇస్తారు. ఇప్పుడు తెలంగాణ మొత్తం కోడై కూస్తున్నది ఎవరి పేరు? బాపు కేసీఆర్. కేసీఆరే రావాలి, కేసీఆరే మా తండ్రి కడుపులో పెట్టుకుని చూస్తాడు అని అంటున్నారు. కడుపులో పెట్టుకుని చూసుకునేటోన్నా ఈ 2 ఏళ్లలో ఎండబెట్టిన తీసుకుంటారు. ఏమి ఇచ్చిండే? ఏం రుబాబ్తో ఏం ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు? ఎక్కడ పెట్టుకుంటారు? ముఖం పెట్టుకోమని చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు. సరే తల్లి, మరి శరణార్థి ఉంటా. గుంటి మంజుల ఈమె బీఆర్ఎస్ నాయకురాలు.